నర్సరావుపేటలో గత కొంతకాలంగా ఒకే చోట దీపావళి మందులు అమ్మేలా అధికారులు ఏర్పాటు చేయటమైందని స్టేడియంలో ప్రభుత్వ రూల్స్ ప్రకారం 27 షాపులు పెట్టిన వ్యాపారస్తులు నిన్న వర్షం కురవటంతో దిగాలు పడిన షాప్ యజమానులు ఈరోజు ఎండ కాయటంతో ఊపిరి పీల్చుకున్న షాప్ యజమానులు వ్యాపారం బాగానే ఉందని హోల్సేల్ రేట్లకే అమ్ముతున్నామన్న టపాసుల యజమానులు. మా ఈ కొడల సూత్రసారావు గారి స్టేడియంలో మేము 27 స్టాల్స్ పెట్టుకున్నామండి. ఈ సంవత్సరం మేము మొదటిసారి పెట్టుకోవటం. నిన్న వర్షం పడిద్ది ఏమోనని కొంచెం భయాందోళన చెందామండి వ్యాపారస్తులు. కానీ దేవుడి దయ వల్ల వర్షం అయితే కురవలేదండి. వ్యాపారం సవ్యంగానే సాగుతుందండి, ఇబ్బంది లేకుండా. రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయండి. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేట్టుగానే మేము వ్యాపారం చేసుకున్నామండి. కోడెలసి ప్రసాద్ గారు స్టేడియంలో గత 9 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుంటున్నాము. నిన్న అనుకూలంగా వర్షం పడింది, అనుకూలంగా లేదు. ఇవాళ ఏదో వర్షం లేదు, ఎండ వస్తుంది. మేమేదో బేరం ఉంటుందని ఆశించుకుంటున్నాము. తక్కువ రేటుకు హోల్సేల్ రేటుకి ఇస్తున్నాము. మా షాపుకి రండి. దీపావళి శుభాకాంక్షలు ప్రజలకి. కోడల శివప్రసాద్ గారి స్టేడియంలో 27 స్టాప్లు పెట్టారు. నిన్న కొద్దిగా లైట్గా వర్షం కురవడం వల్ల బేరాలు ఏమి లేవు. ఇవాళ దేవుడి దయ వల్ల చల్లగా చూస్తుంది దేవుడు. దీపావళి మందులు బాగా అవుతున్నాయి, బాగా ఎండగాసి బేరం బాగా సాగుతుంది. రేట్లు పర్వాలేదండి, హోల్సేల్ రేట్లకి ఇస్తున్నాం. ఫైర్ సిబ్బంది మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సమన్వయంతో అన్ని సేఫ్ మెజర్మెంట్స్ తీసుకున్నామని, సిబ్బందితో పాటు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఈరోజు దీపావళి సందర్భంగా మరి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ ఒకేసాట దీపావళి స్టాల్స్ పెట్టాలి. టెంపరరీ స్టాల్స్ విడివిడిగా ఎక్కడ పెడితే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మనం అందుబాటులో ఉన్నాము. కాబట్టి ఈ స్టేడియం ఎన్నుకొని ఈ స్టేడియం దగ్గర దీపావళి స్టాల్స్ పెట్టారు. ఇక్కడ నిన్నటి నుంచి అమ్ముతున్నారు. నిన్నటి నుంచి మా బండి కూడా, వెహికల్ కూడా ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ఫైర్ జరిగితే అక్కడి నుంచి వచ్చేకంటే కూడా ఎమర్జెన్సీగా ఎమ్మటే పుట్టప్ అయితే ఫైర్ కూడా తొందరగా ఆరిపోవడానికి, నష్టం కూడా జరగకుండా మేమంతా కూడా ఇక్కడ జాగ్రత్తగా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నాము. టౌన్లో కూడా ఏదైనా జరిగినా కూడా మా వెహికల్ కూడా అక్కడ ఉంది. అక్కడ కూడా కొంతమంది మెన్ ఉన్నారు. అంతా కూడా మేము అగ్ని ప్రమాదాలకి నివారించడానికి చాలా రెడీగా ఉన్నాము. అందువల్ల దయచేసి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాకు ఎమ్మటే కాల్ చేసి ఎమ్మటే మాకు తెలియపరిస్తే మేము ఎమ్మటే దాన్ని రెస్పాండ్ అయ్యి పూర్తిగా నివారించడానికి మా వంతు సహకారం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను.